హీరో మహేష్ బాబుదా ఏది నచ్చింది? కుర్చీ మడత పెట్టి జై జై బాబు. If I comparing both are good, but part 1 is very good. సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు వాయిస్ కూడా చాలా చాలా బాగుంది, కానీ మహేష్ బాబు గారు కొంచెం బేస్ తగ్గినట్టు అనిపించింది. ద రీజన్ ఐ కేమ్ ఇస్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారని నేను మెయిన్లీ వచ్చింది మూవీకి. Yeah, it's 5 out of 5 I will give. మెయిన్ పిల్లలకి చూపించాలి ఇలాంటి మూవీస్. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి చెప్పాలంటే. యాక్చువల్గా మూవీ ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేయాలంటే 3Dలో చేయండి. వాళ్ళ తాత స్టోరీలా చూపించారు, బాగుంది. కొంచెం పాటలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి, అది అంత అనిపించలేదు. ఆలీ గారి వాయిస్ వాళ్ళది చాలా బాగుంది. నెక్స్ట్ ఎవరిది అనిపించింది మీకు? ఈ క్యారెక్టర్ సూపర్ అనిపించింది ఏది? వాయిస్ కానీ యానిమేషన్ అనిమల్ కానీ వీళ్ళది భలే సెట్ అయింది, వీళ్ళిద్దరు కాంబో అని. సెట్ అయిందంటే ఆలీ బ్రహ్మానందం వాళ్ళదే బాగుంది, మిగతా వాళ్ళది అంత యావరేజ్లో. సత్యదేవ్ గారిది చాలా బాగుంది. సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు వాయిస్ కూడా చాలా చాలా బాగుంది, కానీ మహేష్ బాబు గారు కొంచెం బేస్ తగ్గినట్టు అనిపించింది నాకు పర్సనల్గా. సో మొత్తానికి మూవీ ఎలా అనిపించింది? మూవీ అయితే బాగుంది, ఒక్కసారి చూడొచ్చు అనిపించింది నాకు. బాగుంది మూవీ. ఒక్కసారి చూడొచ్చు. ప్లస్ అయితే స్టోరీ పర్లేదు, మంచిగానే వెళ్ళింది. మైనస్ అక్కడక్కడ కొంచెం సాంగ్స్ ఎక్కువ వచ్చాయి, అది మాకు అంత నచ్చలేదు. వాళ్ళిద్దరిది బాగుంది కాంబో. అంటే ఫస్ట్ పార్ట్ అంతా కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ సెకండ్ పార్ట్ పర్లేదు. రేటింగ్ 3.5 ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. It's very superb. It's మహేష్ బాబు వాయిస్ రాగానే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ రెండు బోత్ ఈక్వల్. సో ఇట్స్ లైక్ లుకింగ్ లైక్ ఏ బాహుబలి part 1 and part 2. It's so much nice. I have a nice voice to hear that Mahesh Babu voice. I'm a big fan of Mahesh Babu. I came to the movie for Mahesh Babu itself. కామెడీ సీక్వెన్స్ ఎలా ఉన్నాయి? ఆలీ గారు Yeah, Brahmanandam, they are legendary comedy actors in the Telugu industry. It's very good. అంటే ఇంతకు ముందు లయన్ కింగ్ కి దీనికి డిఫరెన్స్ ఏమనిపించింది? Yeah, it was a dream story. That Tata will be there, right? That Tata will explain to that one of the girl in the part. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఎండింగ్లో ముఫాసాకి ఇట్లా కొడుకు బిడ్డ పుడుతుంది కదా, సో అది తనకి మన కొండముచ్చు అని ఉంటుంది కదా, సో తన తాత అనమాట. సో తను వీళ్ళందరూ కలిసి స్టోరీ చెప్పుకుంటారు, బ్రహ్మానందం, ఆలీ, వాట్ ఎవర్ ద క్యారెక్టర్స్ దే హవ్ ప్లేడ్. సో అట్లా వాళ్ళకి స్టోరీ చెప్పేది ఇది పార్ట్. సో మనకి జగపత్ బాబు వాయిస్ ఇచ్చారు కదా విలన్ క్యారెక్టర్లో. సో అన్నదమ్ములు ఎందుకు విడిపోయారు, ఇప్పుడు ఎట్లాగో ముఫాసా అనేది మహేష్ బాబే కదా, సో ఇద్దరు ఎందుకు విడిపోయారు అనేది స్టోరీ కంటెంట్ ఇందులో మెన్షన్ చేశారు. ఇట్స్ వెరీ నైస్ టు సీ ద మూవీ. సో రికమెండ్ చేస్తారా అందరికీ చూడాలని? Yeah, it's 5 out of 5 I will give. 10 out of 10 I also. మీకు ఏ స్టోరీ నచ్చింది? లయన్ కింగ్ 1 నచ్చిందా, ఇది నచ్చిందా? Yeah, if I comparing both are good, but part 1 is very good. So part 2 is the dream story. సింబల్ ఎక్కువ నచ్చింది. Yeah, Simba is the very good. మూవీ చాలా బాగుంది. కొత్త క్యారెక్టర్ నచ్చింది కియారా, ఇంకా సింబా ముఫాసా ది స్టోరీ చాలా బాగుంటే తెల్ల లయన్స్ని బీట్ చేసినప్పుడు నాకు చాలా బాగుంటే. మీకు సింబా ఎక్కువ నచ్చిందా, ముసాఫర్ స్టోరీ ఎక్కువ నచ్చిందా? సింబా స్టోరీ ఎక్కువ నచ్చింది. స్టోరీ లైన్ చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తావు మూవీ? 5 out of 5. 5 out of 5. You like it? Yeah. Mufasa. Why do you like Mufasa more than Simba? Because they fight it. Huh? Because they fight it. The fight scenes. Yeah. So you like that movie? You wanna watch it again? Yes. Take her to another show, so she want to watch it again. Are we gonna go watch it again, love? Yeah. Yeah. So how much rating will you give the movie? If you like it, 5 out of 5. Huh? 12 hours. What is? Say it again. 12 hours. She loves it up to the 12 hours. Okay. Thank you. So thanks, Ramji. How's the movie? Yes. Good. What's so good about the movie? Do you like Simba or Mufasa? Which you like? Mufasa? Mufasa. Why you like Mufasa more? Say. They're very good. It's very good. Do you like the story? You wanna watch it again?
సో హౌ అబౌట్ ద సాంగ్స్? Good. గుడ్. మీరు Every తెలుగులో చూసారా kids. ఇంగ్లీష్లో చూసారా? తెలుగులో చూసాం. అయితే మహేష్ బాబు గారి వాయిస్ చాలా బాగుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ వాయిసెస్ ఉన్నాయి కదా, యా ఎలా యా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఇది ఒక లెసన్ లాగా. సో కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ, ఎస్పెషలీ ఫర్ కిడ్స్. కంపల్సరీ చూడాలి అండ్ ఎవ్రీ పేరెంట్స్ కిడ్స్కి చూపించాలి ఈ మూవీ. సో ఎలా అనిపించింది అంటే సింబా 1 అంటే ఫస్ట్ మూవీ ఒకటి ఉంది కదా, అది బాగా అనిపించింది, ఇది ఎక్కువ అనిపించిందా మీకు, మీ ఒపీనియన్లో? ముఫాసా మెయిన్. ఐ లైక్ ముఫాసా. ముఫాసా ఎక్కువ నచ్చిందా? మామూలుగా మోస్ట్లీ అందరికి సింహా నచ్చింది, కానీ మీకు ముఫాసా నచ్చింది. సాంగ్స్ బ్రహ్మానందం ఆలీ గారి సాంగ్స్ చాలా మీనింగ్ఫుల్ అండ్ రిలేషన్ గురించి. సో చాలా లెసన్ ఉంది. సో తెలుసుకోవచ్చు పిల్లలు, మెయిన్ పిల్లలకి చూపించాలి ఇలాంటి మూవీస్. సో ఐ లైక్ ద మూవీ. కామెడీ వాళ్ళ వాయిస్ యా బ్రహ్మానందం అండ్ ఆలీ మై ఫేవరెట్ యాక్టర్స్. సో మెయిన్ వాళ్ళ కోసం వచ్చాను. సో మహేష్ బాబు వాయిస్ బాగా అనిపించిందా? చాలా బాగుంది. యా యా బాగుంది. సో వర్త్ అనిపించిందా చాలా మందికి? Yeah. మహేష్ బాబు చాలా మహేష్ బాబు కోసం కూడా చాలా మంది వచ్చారు. యా 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 చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది మూవీ. రికమెండ్ చేస్తారా పిల్లలు ఉన్న వాళ్ళందరూ? ష్యూర్ డెఫినెట్లీ పిల్లలందరికీ చూపించాలి ఈ మూవీ. థ్యాంక్ యూ. జై జై బాబు. ఫర్ చిల్డ్రన్ దే కెన్ ఎంజాయ్ వెరీ వెల్. తెలుగులోనే మాట్లాడతారు. సరే, మహేష్ బాబు వాయిస్ చాలా బాగుంది అండ్ బ్రహ్మానందం ఆల్సో ఎక్సలెంట్, బట్ ముఫాసా ఐ లైక్ ఇట్ వెరీ మచ్. సింబా అంటే సింబా నచ్చిందా, ముఫాసా ఎక్కువ నచ్చిందా? నో, ముఫాసా ఇస్ గుడ్. ముఫాసా ఎక్కువ యా నచ్చిందా? ఎక్సలెంట్, బాగా నచ్చింది. సాంగ్స్ ఓకే ఫైన్, బట్ మహేష్ బాబు ఇస్ అనిపించింది సార్ దీంట్లో? అంటే ముందు సింబా అనేది చాలా రిలీజ్ అవుతూనే అవును, ఉంటుంది, కానీ క్రేజ్ అయితే పోవట్లేదు. అవును కానీ బట్ ఈ ముఫాసా వచ్చే వరకు కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది అండ్ హీరోయిన్ ట్రాక్ ఇస్ వెరీ గుడ్. బెస్ట్ వాయిస్ ఎవరిది అనిపించింది సార్? యా ఐ లైక్ దట్ సత్యదేవ్. సత్యదేవ్. యా హిస్ వాయిస్ ఇస్ ఎక్సలెంట్. మీకు ఏ వాయిస్ నచ్చింది? మహేష్ బాబు అండ్ బ్రహ్మానందం. మహేష్ బాబు అండ్ బ్రహ్మానందం. మీకు? బ్రహ్మానందం అండ్ అలీ. బ్రహ్మానందం అండ్ అలీ. వాట్ వాయిస్ డూ యూ లైక్? Which hero? You like Mahesh Babu or which one? Which method? సత్యదేవ్. Voice. Hero Mahesh Babu da ఏది నచ్చింది? ఏది నచ్చింది మీకు వాయిస్? Kuchi mataveti. Huh? Kuchi mataveti. కుర్చీ మడత పెట్టి. మూవీ అయితే చాలా బాగుంది. మహేష్ బాబు వాయిస్ యాజ్ యూజువల్ సూపర్ ఉండే అసలు. దట్ లయన్ కింగ్ ఫస్ట్ వన్, దిస్ వాస్ బెటర్. సింబా నచ్చిందా, ముఫాసా నచ్చిందా? ముఫాసా ఆబ్వియస్లీ. ద రీజన్ ఐ కేమ్ ఇస్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారని నేను మెయిన్లీ వచ్చింది మూవీకి. సో మహేష్ బాబు గారు కాకుండా ఇంకా ఎవరెవరి వాయిసెస్ నచ్చేవి? యా బ్రహ్మానందం అండ్ అలీ దే వర్ గుడ్. కామెడీ ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందా? యా ఇట్ వాస్ అ బిట్ బాగుంది ఇంకా దీనిలోనే చెప్పాలంటే. సో చేంజ్ ఏమనిపించింది ఫస్ట్ దానికి సెకండ్ దానికి? మీకు ఏది నచ్చింది? ముఫాసా 1 మూవీ నచ్చిందా, ముఫాసా 2 ఇది నచ్చిందా? అంటే ఇది పాస్ట్ స్టోరీ కదా, సో ఫస్ట్ది అంటే ఇట్స్ ఓరియంటెడ్, అంటే అది మంచిగా ఇట్లా టైమ్ లైన్లో అయినది. యాక్చువల్గా అది ఒరిజినల్, సో ఇది కూడా సీక్వెల్ బాగుండే మంచిగా. బెస్ట్ ఏమనిపించింది దీంట్లో? బెస్ట్ థింగ్ ఇస్ ఆబ్వియస్లీ మహేష్ బాబు చెప్పింది. సో మహేష్ బాబు ఫ్యాన్సా? ఎస్. సో అది మొత్తానికి సినిమా చూసినాక మీకు గుర్తుండిపోయిన డైలాగ్ ఏంటి? గుర్తుండిపోయిన డైలాగా అంటే సడన్గా అడిగితే చెప్పాలి. బ్రహ్మానందం గారిది, అలీ గారిది సాంగ్ ఉంటుంది కదా, హకునా ముఫాసా. దిస్ ఇస్ దట్స్ నాట్ ద ఫస్ట్ వన్లో హకునా మటాటా. సో దీనిలో కొంచెం వాళ్ళు ఇంప్రొవైజ్ చేశారు. దట్స్ హకునా ముఫాసా అని. మీరు? ఇట్ వాజ్ గుడ్. బాగా మీకు బెస్ట్ పార్ట్ ఏమనిపించింది? అంటే కామెడీ సీన్స్ మంచిగా ఉంది. ఇంకా ఇంకేం నచ్చింది? అంతే. అంటే చేంజ్ ఏమనిపించింది మీకు దానికి దీనికి? వాయిస్ ఓవర్ బాగుంది మహేష్ బాబు. అందరూ బాగున్నాయా? బెస్ట్ ఎవరు అనిపించింది మీకు? మహేష్ బాబు. మహేష్ బాబు కోసమే వచ్చారు మీరు మూవీకి. మీరేమంటారు హక్కునా ముఫాసాకి? బాగుండే, కామెడీ బాగుంది. సాంగ్స్ చాలా బాగుంది. నేచురల్ గా అనిపించింది, మన న్యాచురల్ ఉండే మంచిగా. విఎఫ్ఎక్స్ వర్ వెరీ గుడ్ చెప్పాలంటే. చాలా సరే. విఎఫ్ఎక్స్ చాలా బాగుండే చెప్పాలంటే. యాక్చువల్గా మూవీ ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేయాలంటే 3Dలో చేయండి. సో దట్స్ రికమెండ్ చేస్తారా మీరు మూవీ చూడడానికి? ఆబ్వియస్లీ మోస్ట్లీ అందరికీ చెప్పాలంటే ఫ్యామిలీ. యా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు చెప్పాలంటే. బాగుంటాయి గ్రాఫిక్స్ అవన్నీ. సో ఇట్స్ అ గుడ్ మూవీ, సో ఎవ్రీ వన్ కెన్ వాచ్.